ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన మీ అందరికీ ఇక్కడ ఒక సందేశాన్ని మీకు ఇవ్వాలని, ఒక ఆలోచన మీకు కలిగించాలని నేను పరిశుద్ధాత్మ దేవుడిని వేడుకొని ఇక్కడికి వచ్చాను. మనం ఇక్కడ చూసినట్లయితే నా వెనుక భాగంలో మీరు చూసినట్లయితే ఎత్తైన ఒక కొండ, ఒక గుట్టలాగా కనిపిస్తుంది. దాని చుట్టూ చెట్లు, వృక్షాలను మనం చూస్తూ ఉన్నాము. ఎండిపోయినటువంటి వృక్షాలను చూస్తూ ఉన్నాము. ఆకు రాలిపోయినటువంటి, ఆకు వాడిపోయినటువంటి చెట్టును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని చెట్లు ఆకులు రాలిపోయి అవి ఎండిపోయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒకరోజు ఇవే చెట్లు ఒక దినమున చిగురించడం మీరు చూస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆకువాడు తన కాలమందు ఎప్పుడైతే చెట్లు ఉంటాయో ఆకు వాడిపోతూ ఉంటాయి. కానీ అంతటితోనే వాటి జీవితం ఆగిపోదు, అంతటితోటే వాటి యొక్క ఆయుష్ తీరిపోదు. మీరు గమనించండి, ఒకసారి ఆకు రాలిన తర్వాత ఆ చెట్టు మోడుబారినట్టు కనిపించవచ్చు, ఇక ఆ చెట్టు ఎండిపోతున్నట్టు మనకు కనిపించవచ్చు. కానీ భూమి లోపల ఎక్కడో ఒక చోట ఆ వ్రేళ్ళు బలంగా నేలను తన్నుకపోయి ఆ యొక్క భూమిలో ఉన్న తేమను ఎలాగైతే తీసుకోవడానికి ఆ వ్రేళ్ళు ప్రయత్నం చేస్తాయో, ఆ చెట్టు ప్రయత్నం చేస్తుందో, అదే మాదిరిగా మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన జీవితాలు మోడుబారిపోతున్నప్పుడు, మనకి ఇక లైఫే లేదు, జీవితం లేదు, ఇక నా జీవితం ఇంతటితో అయిపోయింది, ఇక నేనేం చేయగలను, నాకు మరణమే శరణ్యం అని అనుకునే అటువంటి ఒక టైంలో, ఒక సమయంలో నువ్వు కూడా ఇలాగే ఒకసారి ఆలోచన చేయి. నీ విశ్వాసము వాక్యపు టేరులలోకి వెళ్ళిపోవాలి. నీ విశ్వాసం దేవుని యొక్క వాక్యములోకి తుదమట్టుకు మనం దిగిపోవాలి. అడుగంటగా మనం దిగిపోయి మన విశ్వాసం వేళ్ళు ప్రాక్కొని పోయి వాక్యం యొక్క సారాంశమును తీసుకునే అటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ రోజు మళ్ళీ మనం చిగురించడం మొదలు పెడతాం. ఇప్పుడు ఎండిపోతున్నటువంటి ఈ చెట్ల లైఫ్ కూడా అలాగే. కొంతమంది జీవితాలలో కూడా ఇలా మోడుబారిపోతూ ఉంటాయి. ఎవ్వరు ఉండరు, భార్య ఉండరు, పిల్లలు ఉండరు, అన్నదమ్ములు ఉండరు, అక్కచెల్లెళ్ళు ఉండరు. వీళ్ళెవరు ఉన్నా కూడా అతనికి లేదా ఆమెకు ఎప్పుడు వాళ్ళు సహకరించరు. మీరు అర్థం చేసుకోండి. ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మోడుబారిన మీ జీవితాలను మళ్ళీ చిగురింపజేసేటువంటి దేవుడు యేసయ్య మనకున్నాడు. మీరు ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఎండిపోయిన జీవితాలను చూసి, ఎండిపోయిన ఎడారులను చూసి మీరు బాధపడకండి. నాడు హగరు అరణ్యంలో వెళుతూ ఉన్నప్పుడు, ఎడారిలో వెళుతూ ఉన్నప్పుడు, ఎడారిలో కూడా నీటి బుగ్గలను పుట్టించి ఆ యొక్క బాలుని దాహము తీర్చి, ఆ యొక్క హగరు దాహమును తీర్చి దేవుడు వారికి ప్రత్యక్షమై మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ మోడుబారిన చెట్టు, ఈ ఎండిపోతున్న చెట్టు, ఇక్కడ ఇదిగో ఆకు రాలిపోయి ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి ఈ చెట్టు ఒకరోజు మళ్ళీ చిగురించడం మీరు చూస్తారు, మళ్ళీ ఫలించడం కూడా మీరు చూస్తారు. ఒకవేళ ఆ గుట్టలాగా, బండలాగా నీ హృదయం అయిపోయి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయం బండలాగా బండబారిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా, మీరు తిరిగి రండి, మీ యొక్క అవిశ్వాసమును నేను మరలా బాగు చేసేదను, మీ యొక్క బండలాంటి రాతి గుండెను తీసి మాంసపు గుండెను నీకు ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అలాంటి బండల అయిపోయినటువంటి మన యొక్క గుండెను మాంసపు గుండెలాగా చేస్తానంటున్నాడు, సుత్తి మెత్తని గుండెలాగా చేస్తున్నాను అంటున్నాడు. అందుకని కష్టాలకు, శ్రమలకు ఇబ్బంది పడిపోయి ఇప్పటితో నా లైఫ్ అయిపోయిందని నువ్వు కృంగిపోకు. చెట్టు వేరు నిలద్రొక్కున్నట్టుగా భూమిలోకి పారుకొని పోయి, దేవునికి స్తోత్రము, అవి మళ్ళీ చిగురించినట్లుగా నీ లైఫ్ చిగురించేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. మీ జీవితము రాబోయే రోజులలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండబోతుంది. హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు వలె మీ జీవితాలు చిగురించబోతున్నాయి. మోడుబారిన నీ జీవితాన్ని మరలా యేసయ్య చిగురింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పువ్వులు వాడిపోయాయి, పువ్వులు రాలిపోయాయి, ఆకులు రాలిపోయాయి. దేవునికి స్తోత్రం. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాలిపోయినా, నిన్ను విడిచిపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు నీ వైపుండి మళ్ళీ నీ జీవితాన్ని చిగురింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మీరు గ్రహించి విశ్వాసంలో లోతుగా యేసయ్యను నమ్మి మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇటు సంగతులను బయలుపరచునుగాక. ఆమేన్.